పవన్కు బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ అట, 18 మంది కమాండోలతో సెక్యూరిటీ అట. ఏదో థ్రెట్ ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ చెప్పిండట. మావోయిస్టుల నుంచి ముప్పు, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక. డిప్యూటీ సీఎంకు ఎన్ఎస్జీ భద్రత, పవన్ కుటుంబానికి కూడా భద్రత వెంపట. నేడు అమరావతికి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక వార్తని నమస్తే తెలంగాణ మన ఆంధ్రప్రభ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్. ఆయన సంబంధించి కేంద్ర ఇంటెలిజెన్సీ విభాగం హెచ్చరిక జారీ చేసిందట. భద్రత మావోయిస్టుల ముప్పు ఉంది అని చెప్పి ఎన్ఎస్జీ కమాండోలు 18 మంది కమాండోలతో బ్లాక్ క్యాట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారట. కుటుంబానికి కూడా భద్రత పెంచమన్నారు. మొత్తానికి మరి ఆయనకి ఎందుకు మావోయిస్టుల థ్రెట్ అయింది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే నేను మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల కోసం, సమాజంలో అత్యంత అడుగున ఉన్న వాళ్ళని ఒక చెయ్యి ఇచ్చి, ఊతం ఇచ్చి పైకి లేపే కార్యక్రమానికి నా పార్టీ ఉందని చెప్పారు. మరి ఎందుకు ఇవాళ మావోయిస్టులు? ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి ఆయన రాజకీయాల్లో ఉండే ఏ రోజు కూడా మావోయిస్టుల ఈ హెచ్చరికలు కానీ, ఈ ప్రమాదం కానీ ఉన్నట్టు అర్థం కాలేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇది బయటికి ఎందుకు వస్తుంది? మరి ఆ ఇంటెలిజెన్స్ నిఘా అట్లా ఎందుకు చెప్పింది? దాని వెనకున్న రీజన్స్ ఏంది? ఎందుకంటే గత 45 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, విధ్వంసాలు, మర్డర్లు, దాడులు, ప్రైవేట్ ఆస్తులపైన, వ్యక్తులపైన దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వ ఆస్తులపైన దాడులు జరుగుతున్నాయి. ఏ రోజు కూడా నోరు మెదపలే. ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, మార్పు కోసం వచ్చిన రాజకీయ నాయకుడిగా ఎక్కడా కూడా నోరు మెదిపి ఇది ఏంటి, ఇట్లాంటి అరాచకాలు ఎందుకు జరుగుతున్నాయి, మన ప్రభుత్వంలో ఈ అరాచకాలకు తావులేదు, దీనికి కాదు మన ఎన్నుకుంది అని చెప్పే ప్రయత్నం గట్టిగా చేయలే. 1-2 సార్లు అయితే చెప్పారు. మన ఎన్నుకుంది ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు కాదు, దీంట్లో కక్ష సాధింపులో రాజకీయాలు ఎలక్షన్ వరకే అని చెప్పి చెప్పగలిగారు. కానీ ఆ స్థాయిలో గట్టిగా చెప్పి నిలువరించలేకపోతున్నారు. 1-2 స్టేట్మెంట్లు అయితే ఇచ్చారు కానీ నిలువరించే ప్రయత్నం కానీ చేయలేకపోతున్నారు. దానివల్ల రేపు పేద ప్రజలకు సంబంధించిన బతుకులపైన, వాళ్ళ హక్కులపైన కూడా భంగం కలిగే అవకాశం ఉంది, దాడి జరిగే అవకాశం ఉంది. చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఇది రేపు జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా ప్రమాదం, సామాన్య ప్రజలకు కూడా ప్రమాదం. మరి అది గుర్తించలేకపోతున్నారా? దానిపైన మాట్లాడలేకపోతున్నా, అందుకే మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారా? లేదా ఇంకేదైనా కారణం ఉందా? మావోయిస్టుల హెచ్చరిక మేరకు మావోయిస్టులతో ముప్పు ఉందనే దానికోసమే బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారట. వాస్తవంగా ఆయనకి మావోయిస్టు ప్రమాదం, మావోయిస్టుల నుంచి థ్రెట్ ఉండే అవకాశాలు, ముప్పు మరి ఎందుకు వచ్చింది ఇంత తక్కువ టైంలో అధికారంలోకి వచ్చి 45 రోజులకి అనేది పెద్ద ప్రశ్న. ఇది వాస్తవంగా విచిత్రంగా ఉంది.